ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. మనము ఈరోజు వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశ్రయుడైన దేవానికి స్తోత్రములు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభ, మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభ. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకున్నాను ప్రభ. నేను సిలువలో పలికిన మాటలు ప్రభ మేము ధ్యానించుకుని ఉంచుండగా ప్రభ, మా హృదయంలో నాటుకుని మేము అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనం యేసుక్రీస్తు వారు సిలువలో బలి అయినప్పుడు పలికిన మాటలు, మొన్న ఒకటో మాట చెప్పుకున్నాం, నిన్న రెండు చెప్పుకున్నాం కానీ ఈరోజు మూడవ మాట చెప్పుకుందాం. ఏంటదండి మూడవ మాట? యేసుక్రీస్తు వారు పలికిన మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఎవరు చెప్పి ఉన్నారండి? తన తల్లితో చెప్పి ఉన్నారు. ఎవరు? శిష్యులను, వారితో కూడా వచ్చిన వారందరూ కూడా ఈ వీడుగో నీ కుమారుడు అని యేసుక్రీస్తుని మరియమ్మ గారికి అప్పగించి ఉన్నారు. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యులను ఆయన దగ్గరికి వచ్చి అమ్మా ఇంగో నీ కుమారుడు అని చెప్పినప్పుడు ఆ గడియ ఎంత బాధపడి ఉంటుందో కదండి. ఆ మరియమ్మ గారు చాలా బాధపడి ఉంటారు కదా. ఎందుకంటే చాలా మన బిడ్డలు మనం ఎంతో ప్రేమగా పెంచుకుని ఉంటాం, ఎంతో బాధ్యతగా పెంచుకుంటాము. అలాంటినప్పుడు మన బిడ్డకి ఏదైనా చిన్న శ్రమ కలిగేసరికి ఏం చేస్తాం? చాలా బాధపడు. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు నీ కుమారుడు వీడుగా అంటే నిజంగా ఎంత బాధ కలుగుతుందో కదండి. మనమైతే తట్టుకోగలుగుతామంటారా? తట్టుకోలేము కదా. యేసుక్రీస్తు వారు ఆ సిలువ వేసిన తర్వాత మాట్లాడిన మాట, మూడవ మాట, తన తల్లితోనూ తనను ప్రేమించిన శిష్యులతోనూ చెప్పిన మాట ఏమిటంటే ఆయన బాధ్యత భావంతో కూడిన మానవత్వమును సృష్టి స్పష్టంగా తెలియజేయుచున్నది. ఏంటదండి? అమ్మ వీడు బంధుత్వం అనేది ఒక బంధుత్వము యొక్క సమాప్తమే. అమ్మ ఇదిగో నీ కుమారుడు అను మాటలు ఆయన తల్లికిని మధ్య నుండిన శరీరానుసారమైన బంధుత్వము తల్లి కుమారుడు అనేకమైన బాంధవ్యములతో సమాప్తమాయేను. శిలువ మరణమును చూచినప్పుడు ఆ తల్లి హృదయము ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో కదండి. తన కుమారుడు సిలువలో ఉన్నాడని తెలిసినట్టు చాలా తల్లడిల్లిపోయి ఉంటుంది కదండి. క్రీస్తు మాటలో కూడా ఆదరణ నొందినదే లేక ఇంకా కూడా వేదనతో ఆమె చాలా బాధపడి ఉంటుంది, ఎంతో వేదన పడి ఉంటుంది కదండి. శరీరాంశమైనది కాకుండా ప్రత్యేకమైనది కూడా. ఎవరంటే తల్లి, ఆమె ప్రత్యేకమైన స్త్రీ కూడా. క్రీస్తు యొక్క సిలువను శ్రమలను అందరినీ కూడా మనందరినీ కూడా హృదయంలో చాలా బాధ పెట్టి ఉంటుంది కదా. యేసుక్రీస్తు వారు సిలువలో బలి అయినారని మన హృదయములు చాలా బ్రద్దలాయి ఉంటాయి. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు సిలువలో బలి అయినారే, మా పాపం కోసమే బలి అయినారని సిలువలో బలి అయినప్పుడు నిజంగా మనము చాలా వేదన చెందే ఉంటాం కదండి. వేదన చెందుతున్నాము కదా. అయినను కూడా మన మనసులో మారుచున్నాయా? లోకానుసారంగా తల్లియగు మరియా మరింత ఆవేదన చిందించాను కదా. పసిబాలుడైన యేసుక్రీస్తు 8వ దినమునందే దేవాలయమునకు తీసుకుని వెళ్ళినప్పుడు సుమియోనును ప్రవచనార్థమైన మాటలు మాట్లాడాను. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని. ఎందులో ఉన్నదంటే నీ వాక్యము లోక 2:35 ఉంది. చూద్దామండి ఒకసారి. ఆ ఖడ్గము ఏమిటి? అది యేసు సిలువ మరణమే. అదియు కాక అమ్మ ఇదిగో నీ కుమారుడు అను మాటలు కూడా ఖడ్గము వలె ఆమెలో దూసుకుని వచ్చి ఉన్నవి. ఎలాగండి? అమ్మ వీడిగో నీ కుమారుడు అన్నప్పుడు ఆమెకి కత్తి ఇచ్చుకుని పొడిచినట్టుగా ఆమె చాలా బాధపడి, మన బిడ్డకి చిన్న గాయం కానీ ఎవరైనా తిట్టినా కూడా పరుగును వెళ్ళిపోయి ఆమెను తిట్టేస్తూ ఉంటాం. ఆలోచించి ఉంటుంది కదండి. ఆలోచించి స్వభావము గల తల్లి ఖచ్చితంగా గత కాల సంఘటనలను జ్ఞాపకము చేసుకునే ఉంటుంది కదా. మొట్టమొదటిగా దేవుని దూత కనబడెను. ఎవరు కనబడ్డారండి? మొట్టమొదటిగా దేవుని దూత కనబడే వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నది. నీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుని పోతున్నది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే అని దేవుని కుమారుడు అనబడినని చెప్పి అప్పటి నుండి కూడా తల్లి కుమారుడు అనుబంధము ప్రారంభమాయను. లోక 1:35 ఉన్నది. సిలువను వేయించున్నప్పుడు క్రీస్తు చూచుచున్న కొలది గతకాలము తలంపులు తరంగముల వలె ఆమె మీద ఢీకొనెను. నిజమే కదండి. క్రీస్తులో 8వ సంవత్సరం అప్పుడే వారు తప్పిపోయి వారు యేసుక్రీస్తులో వెదుగుచున్నప్పుడు, వారు బోధ చేయుచున్నప్పుడు, ప్రసంగం చేయుచున్నప్పుడు అప్పుడు కూడా ఏమని
తన తల్లి విడిచిపెట్టినది కాదు, కానీ తన తల్లి ఎంతో వేదన పడి ఉంటుంది కదా, ఎంతో. తల్లి గర్భమందు పుట్టిన దేవుడైన కుమారుడు యోచించుచుండగా బెత్లహేము వీధిలో రాత్రి వేళ బస కొరకు సత్రము ఎక్కడను కూడా దొరకక వేదన పడుచున్నప్పుడు ఎక్కడ జన్మించి ఉన్నాడండి? యేసుక్రీస్తు వారి పట్ల ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారాగానే ఆమె గర్భము ధరించినప్పుడు ఎక్కడ పుట్టి ఉన్నాడు? పశువుల పాకలో పుట్టి ఉన్నాడు. మనకైతే బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఏమైనా నొప్పులు వస్తే ఏం చేస్తారు? అది నొప్పులు వస్తే కార్ల మీద బళ్ళ మీద తీసుకెళ్తారు. మా యేసుక్రీస్తు వారికి అయితే కూర్చునేటకు స్థలము కూడా లేదు. కనీసము శిశువు జన్మించుటకు కూడా స్థలము లేక సత్రంలో జన్మించి ఉన్నారు. ఆ స్త్రీ నిజంగా మరియం గారు ఆ రోజుని చాలా బాధపడే ఉంటారు కదండి. ఒక దేవత హెచ్చరించినప్పుడు యేసుక్రీస్తు తన చేసిన దినములని మరి ఎటువంటి ప్రాధాన్యతను నేడు మనము ఆకాశపు రాణిగా ఆయన దేవుని తల్లి అనియు వెంగళ అర్పుచు ఆ స్త్రీ అతని సంబోధించక తల్లిని సంబోధించుటయే వారింత దూరము వెళ్ళారు. యేసు పరలోకమందు జీవించుచున్నాడు. ఎక్కడ జీవించుచున్నాడండి? పరలోకమందు. తనకును మరియకును మధ్య గల ఎడబాటు స్పష్టంగా తెలియచేయుచున్నది. లోకరీత్యా కాకుండా, లోకరీత్యా కుమారుడు కాదు, తల్లి అని బాధ్యతనకు లోకమును తెలుసుకునుట కంటే సృష్టికర్త సృష్టి అని తెలుసుకున్నటే మనకి ధన్యత. దేవుని బిడ్డలుగా గల బాధ్యతయే ఇంకా లోతుగా ఆలోచించి ధ్యానించే కొలది మనం దేవుడిచ్చే అనేకమైన ఎన్నుకోబడిన ఆమె కూడా ఒక దేవుని బిడ్డయే అని గ్రహించుకోవాలి. మనం స్పష్టంగా సృష్టికర్త తన సృష్టిని యొక్క గర్భమును దాల్చుటకు అసహించుకోలేదు. ఎందుకనగా దేవుడు పరిశుద్ధాత్మ వలన ఇచ్చి ఉన్నాడు. యెహోవా దేవుని పరిశుద్ధాత్మ, కానీ ఆమె వలన పాపము కూడా లేదు. దేవుని పుట్టుకలో కూడా పాపం లేదు. అది గ్రహించుకోవాలి. సృష్టికర్తగా కంటే ఎక్కువగా హెచ్చించుచున్నాడు. ఆయన మనలను కూడా చాలా హెచ్చించున్నాడు. స్త్రీని ఎలా నిర్మించి ఉన్నాడో మనందరికీ కూడా తెలుసు. స్త్రీ వల్లనే కదా ఈ సృష్టి అంతయు వచ్చినది. మీరెలా నన్ను వెతుకుచున్నది? యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు లోక 2:43 ఉంచండి. మీరెలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి తల మీద నుండవలెనని మీరెరుగారా అనినదే తన 12వ ఏట వెతుకుచుండిన తల్లిదండ్రులను అడిగిన ప్రశ్న. అంటే యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరంలోనే బోధ చేసినప్పుడు, వారు వెళుచున్నప్పుడు అక్కడ ఒక వివాహము జరుగుచున్నప్పుడు మరియా అయినా వెళ్ళి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఒకసారి చూద్దాం. కానాను అను ఊరిలో వివాహములో ద్రాక్షారసము కొరకు ఏర్పడినప్పుడు యేసు తల్లియగు మరియు ఆ విషయమును ఆయనకు తెలియజేశాను. అప్పుడు ఆయన, అమ్మా, నీతో నాకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదనెను. యోహాను 2:24 ఉన్నది కదండి. ఏంటంటే అక్కడ ఒక వివాహం జరుగుతున్నది. మరియం గారు వెళ్ళి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ, నా సమయం ఇంకనూ రాలేదని మొదటిసారిగా అమ్మ అని సంబోధించి ఉన్నారు. అక్కడ మళ్ళీ కూడా బైబిల్లో 4 సార్లు సంబోధించి ఉన్నారు. ఒకసారేమో కానాను విందులోని, ఇంకొకసారి సిలువలో బలి అయినప్పుడును నా కోసం వేడవకండి అమ్మ అని చెప్పినప్పుడు కూడా వారు చాలా ఇలాగ 4 సార్లు సంబోధించిన నా సమయం ఇంకనూ రాలేదని. సందర్భమే యేసు జనములను మాట్లాడుచుండగా ఆయన తల్లియు సహోదరులను ఆయన కొరకు వచ్చి వెలుపల నిలువబడి అప్పుడు ఆయనను, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని యేసుక్రీస్తు వారు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని యేసుక్రీస్తు వారు అక్కడ అడిగినప్పుడు వారి అందరూ కూడా చెప్పి ఉంటారు. మన బిడ్డలు మనకు తెలుసు, కానీ యేసుక్రీస్తు వారి తల్లి ఎవరని అడుగగానే ఆ శిష్యుల వైపు చూసి, ఇదిగో నీ తల్లియు, ఇదిగో నీ సహోదరులనియు పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చెప్పును చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అని చెప్పింది. ఎక్కడ? ఇది మత్తయి సువార్తలో ఉన్నదండి. మత్తయి సువార్త 12:46-50. ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు నా సహోదరులు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే నా సహోదరులు, నా తల్లిదండ్రులు అని చెప్పాను. నిజమే కదండి. దేవునికి వ్యతిరేకంగా మనం చేసినప్పుడు దేవుని బిడలం అవ్వం కదా మనము. అలాగే మనము కూడా దేవుని ఎదుట ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని చిత్తానుసారంగా మనం నిష్కలంపంగా మొదట మరియు కూడా ఇతర స్త్రీల వలె కాకుండా స్త్రీ మాత్రమే ఆయనను
శరీరత్య మరియు క్రీస్తునకు తల్లిగానే నుండెను గనుక ఆమె బాధ్యత నెరవేర్చుటకును ఆమెను పరామర్శించుటకును తాను ప్రేమించిన యోహాను అప్పగించెను. ఇందులో క్రీస్తు శ్రమ మరియు జ్ఞానము వెల్లడిచున్నది. మన దేవుడు యేసుక్రీస్తు వారు ఎలాగ ఎదిగి ఉన్నారు? దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. ఎవరి దయందును? మనుషుల దయందును దేవుని దయందును కూడా వర్ధిల్లుచున్నప్పుడు లోకాసు వార్తలో చెప్పుచున్నాడు కదండి. 2:52 ఒకసారి చూద్దాం. యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండని. ఎలా వర్ధిల్లి ఉన్నాడండి? మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచున్నాడు. మనమైతే ఎలా పెంచుచున్నామో మన పిల్లల్ని ఒక్కసారి మనము తెలుసుకుంటున్నామా? ఎప్పుడైనా దేవుని ఎదుట మనం ఎలా ఉంటున్నామనేది మనము తెలుసుకుంటున్నామా? లేదు కదండి. మనం ఎలా ఉండాలంటే దేవుని దయందును మనుషుల దయందును వద్దను. మన బిడ్డలను ఎలా పెంచుతున్నాము? తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉంటున్నామా? తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి ఉంటున్నామా? ఎప్పుడైనాను మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనము ఉంటున్నాము, మన బిడ్డలను ఎలా పెంచుతున్నామని. నిర్గమాకాండము 20:12 చూద్దామండి. 10 ఆజ్ఞలలో ఉంటుంది కదండి ఒక ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఎలాగండి? ఎలా సన్మానింపాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? దీర్ఘాయువు కలుగుతుంది, దీర్ఘాయుష్ కలుగుతుంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ప్రేమించేవారు ఎవరున్నారు? తల్లిదండ్రులని మనకు లోబడేవారు ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారంటారా? కనీసం ఎవరును కూడా లేదు. తల్లిదండ్రులు మనం విధేయత కలిగి దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నామో మన తల్లిదండ్రులను కూడా అలాగే ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు అలా ప్రేమించబట్టే కదా ఆయన ఈ లోకంలోనికి లేఖనములు నెరవేర్చారు. కానీ తల్లిదండ్రులు విడిచి పరిచర్య చేసి ఉన్నారు, వాక్యంలో ఎదిగి ఉన్నారు. మనం కూడా అలాగే మన బిడ్డలను కూడా మనం కూడా పెంచాలి. అప్పుడు సిలువలో వేసినప్పుడు తల్లికి ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. అమ్మా నీ కుమారుడు వీడుగా అని చెప్పినప్పుడు నిజంగా చాలా తల్లడిల్లిపోయి ఉంటుంది కదండి. మనం కూడా అలాగే మన బిడ్డల పట్ల మనం చాలా బాధపడుతుంది. మన బిడ్డలు చెడిపోతే చాలా. కానీ యేసుక్రీస్తు వారు అయితే అలా కాదు కదండి. చాలా దైవగానే, చాలా దైవభక్తిగానే దేవుడు ఎలా చెప్తే దేవుని చిత్తానుసారంగా నడిచి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఎఫెసీ 6:1 చూద్దామండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఏంటదండి? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులని. దేవుని యందు ఎంత విధేయత కలిగి ఉంటున్నామో అలాగే మన తల్లిదండ్రులకు కూడా విధేయత కలిగి ఉండాలి. దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఇది వాగ్దానములలో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తల్లిని తండ్రిని సన్మానిస్తే మనకి మేలే కలుగుతుంది. కానీ మన ఆయుష్ కూడా పెరుగుతుంది, మనకి దీవెనలు కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడు మన తల్లిదండ్రులని ఎప్పుడైతే మనం ప్రేమగా చూస్తామో, మన బిడ్డలను ఎప్పుడైతే మనం క్రమశిక్షణలో పెంచుతామో అప్పుడు తల్లిదండ్రుల పట్ల కూడా వారు కూడా బాధ్యతను కలిగి ఉంటారు. మనము తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రుల మాటలను మనం లెక్క చేయాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. మనం ఎప్పుడు కూడా సామెతలు 23:22 చూద్దామండి. మనం ఎప్పుడూ కూడా మన తల్లిదండ్రులను ప్రేమించాలి. మన తల్లిదండ్రులు చెప్పరు, మన మంచి కోసమే చెప్తారు. మన తల్లిదండ్రులు మనల్ని ఎప్పుడు కూడా చెడిపోమని ఎవరును కూడా చెప్పరు. మన తల్లిదండ్రులు అయితే ఇంకా మనకి మంచిగా చెప్తారు. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మనకి ఇది చేయకు అది చేయకు అని చెప్పేసరికి బిడ్డలు ఏం చేస్తారంటే వారికి తెలియనప్పుడు చెప్తే వినే వయసు కూడా కాదు. 23:22 సామెతలు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశంను అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. ఏంటదండి? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశంను అంగీకరించుము. మనం బిడ్డలను మా పిల్లలు ఇప్పుడు ఉన్నారంటే ఎవరైనా సరే తల్లిదండ్రులకు మాటలకు లోబడేవారు లేరు. వారికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారు చెప్పిన మాటే తల్లిదండ్రులు వింటున్నారు. అంతేగాని తల్లిదండ్రుల మాట లెక్క చేసేవారు ఎవరు? వాళ్ళకి మనమే చెడిపోతున్నాం. వారికి బళ్ళు కొనిచ్చి, కార్లు కొనిచ్చి, ఫోన్లు కొనిచ్చి, ఇవన్నీ ఇచ్చి కూడా
వారిని చెడిపేది మనమే. మనం చెడిపేసి వారిని ఇష్టం వచ్చినట్టుగా వదిలేసి మన మాట వినలేనప్పుడు మనల్ని యేసుక్రీస్తు వారు అయితే అలాగ కాదు కదా. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో కొనియాడబడి ఉన్నారు. మనం ఎప్పుడూ కూడా దేవుని సేవనికి అప్పగించుకుంటే దానికి మనం ఎవరును కూడా దేవుడే నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ముదిమి వచ్చే వరకు ఎత్తున్నారు. మనం రెక్కలు వచ్చేంత వరకు మన పిల్లలు, రెక్కలు వచ్చిన తర్వాత మన పిల్లలు కాదని వదిలేస్తాం. కానీ అలా కాదు, మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ చిన్నప్పటి నుంచి వారిని భయభక్తుల్లో పెంచితే వారే ఆ త్రోవ నుంచి వారు త్రొట్టిల్లిపోరు. ఆ త్రోవ నుంచి వారు ఎక్కడికి కూడా వెళ్ళిపోరు. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లి ఆనందించవలని. అంటే మనం తల్లిదండ్రులు మనము బిడ్డలను కంటున్నాము, మన బిడ్డలు చిన్న కార్యం చేసేసరికి ఎంతో సంతోషపడిపోతూ ఉంటాం, ఎంతో మనము ఆనందిస్తూ ఉంటాం. బిడ్డలు మనకు ఏదైనా చేస్తే ఎక్కడో ఎంతో ఆనందం వచ్చేస్తుంది. కుమారుడు నీ హృదయమును నాకిమ్ము, నా మార్గము నీ కనులకు ఇంపుగా నుండును. ఎలా ఉంటుందండి? దేవుని మార్గంలోకి నడిపిస్తే చాలా ఇంపుగా ఉంటుంది. కుటుంబము పట్ల బాధ్యత కలిగి ఉంటే ఇంకా కూడా, మనం మగపిల్లవారు ఉన్నారనుకోండి, కుటుంబం పట్ల ఇప్పుడు ఎవరును కూడా అంత బాధ్యత కలిగి లేరు. కుటుంబం పట్ల ఎవరును కూడా నిర్లక్ష్యమే తప్ప కానీ ఎవరును కూడా కుటుంబంను ప్రేమించేవారు, ఇంట్లో వాళ్ళని బయట వారికి ఉన్నంత ఇంపార్టెంట్ ఇంట్లో వాళ్ళకి ఎవరును కూడా ఇవ్వట్లేదు. మనము బయట వారి మాటలైతే చాలా చక్కగా వింటూ ఉంటారు. 1 తిమోతి 5:8 చూద్దామని. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాసగా త్యాగము చేసిన వాడై అవిశ్వాసించినక చెడ్డవాడై ఉండును. ఏంటదండి? వారు నిందారహితులై ఉండినట్లు ఇలాగో ఆజ్ఞయించింది. ఎవడైనాను స్వకీయ అంటే ఎవరైనాను సరే వారు తల్లిదండ్రుల పట్ల కానీ కుటుంబం పట్ల కానీ బాధ్యత లేకపోతే ఎలా ఉంటుంది? వారు ఇష్టం వచ్చినట్టు వారు ఉంటే చెడు త్రోవను పడతారు. వారి ఇష్టం వచ్చినట్టు ఉంటే వారి ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే చెడుకి వారికి లోనైపోతూ ఉంటారు. చెడుకు లోనయ్యి చెడు అంది వారే వ్యసన పడుతూ ఉంటారు. అలా కాకుండా మనము ఒక బాధ్యతతో, ఒక భయముతో, భక్తితో పెంచితే వారి కుటుంబము ఎప్పుడూ కూడా వారు మనల నుంచి విడిచిపోరు. మన తల్లిదండ్రులు విడిచిపెట్టరు. సహోదరు ప్రేమ కలిగి ఉంటారు, తల్లిదండ్రులు ప్రేమ కలిగి ఉంటారు. వాళ్ళని పెంచడంలోనే ఉంటుంది ఎప్పుడైనా సరే. మనం వాళ్ళని పెంచి పెద్దగా చేస్తే వారు పెద్దవారు అయిన తర్వాత కూడా త్రోవ నుంచి వారు త్రొట్టిల్లిపోరు, వారు త్రోవ నుంచి వారు వెళ్ళిపోరు. ప్రతి ఒక్కరమును కూడా ఏం చేయాలంటే మనం చిన్నప్పటి నుంచి వాక్యం చదువుకో, బైబిల్ చదువుకో అని ఉంటే వారు ఎదుగుతూ ఉంటారు. మరియమ్మ గారు కూడా అలాగే చెప్పిన గురించే కదా యేసుక్రీస్తు వారు అంత మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచే ఎదిగి ఉన్నారు. మనం కూడా అలాగే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పినప్పుడు ఆ తల్లి చాలా తల్లడిల్లిపోయి ఉంటుంది కదండి. అలాంటినప్పుడు మన బిడ్డలను అయితే మనం సహించగలమా? ఎంత వేదనతో నిండి ఉంటుందో, ఎంత శోధన కలిగి ఉంటుందో కదండి. ఇదిగో నీ కుమారుడని చెప్పినప్పుడు ఆమె తల్లడిల్లిపోయి ఏడ్చేసి ఉంటుంది కదండి. మనం చాలా కూడా మన మనస్సే ఇంత బాధ కలుగుతుందంటే ఈ రోజుని ఆవిడ మనసు ఎంత బాధ కలిగి ఉంటుందో కదా ఆ రోజుని. నిజంగా చాలా తల్లడిల్లిపోయి ఉంటుంది. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడైండును గాక. ప్రభా స్తోత్రములు, నీకు వందనములు నాయన. ప్రభా వాక్యంలో మీరుండి నడిపించినందుకు నీకు వందనములు ప్రభా. నేను ఈ వాక్యము విని ప్రభా హృదయములు మార్చుకునేటకు సహాయం చేయమని, యవనస్తులు తమ నడకను శుద్ధి చేసుకునే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ 3వ మాట నాయన ప్రభా నేను పలికించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. ఈ 3వ మాట నాయన ప్రభా చెప్పుటకు నాయన ప్రభా నాకు ధన్యతనిచ్చినందుకు నీకు స్తోత్రములు, వందనాలు నాయన ప్రభా. నేను వాక్యంలో నిలకడగలిగి జీవించే ధన్యతను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా ప్రార్థనని నీ పాదసన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దిష్టి నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.